నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆక్యుపెంచరిస్ట్ జనార్దన్ చారి గారు. తో మాట్లాడి మనకున్నటువంటి చాలా రోగాలకు ఆక్యుపెంచర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అవి ఏ విధంగా యూజ్ అవుతుంది, వాటి ప్రెజర్ పాయింట్స్ ఏంటి అనేది తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని అంటే గ్యాస్ట్రిక్ సమస్య సార్. అసలు ఇది మనిషిని ఒక విధంగా బయటకు వెళ్ళనివ్వదు, ఇంట్లో కూర్చొనివ్వదు. సో ఇబ్బంది పెట్టే ప్రాబ్లం అని చెప్పొచ్చు. దీనికి మన అక్యుపెంచర్ లో ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంది, అసలు దీని గురించి ఒక పూర్తి వివరణ సార్. ఈ మన అక్యుప్రెషర్ అనే దాంట్లో మనం సిరీస్ ఆఫ్ టాపిక్స్ ని చెప్తున్నాము. సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రేక్షకులు చూసిన వాళ్ళే ఈ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఆసుపత్రులకు పరిగెత్తకుండా, మందులు మింగి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోకుండా ఎవరికి వాళ్ళే వైద్యులయ్యే గృహ చిట్కాలు లాంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ అద్భుతంగా మనకు పనిచేస్తున్నట్టు వస్తున్నటువంటి మన ఫీడ్బ్యాక్ చూసి అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ అనే సమస్య, ఇది ఇండైజెషన్లోనే ఒక భాగం. గ్యాసెస్, ఈ గ్యాసెస్ మనం తినగానే కొంతమంది కొన్ని రకాల పదార్థాలు, ముఖ్యంగా పప్పు లాంటివి, కొంతమందికి నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పొట్ట అనేది ఉబ్బరం అవుతుంది. ఈ గ్యాసెస్ ఫామ్ అవుతాయి. అంటే ఆహారం ఎప్పుడైతే స్టమక్లో ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అది అక్కడి నుంచి వెంటనే స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళాలి, అక్కడి నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళాలి. ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, నోట్లో నుంచి ముందు పొట్టలోకి వస్తుంది జీర్ణాశయం. ఆ జీర్ణాశయంలో నుంచి మళ్ళీ ఫర్దర్గా మూవ్ అవ్వాలి. ఒక సమయానుకూలంగా అలా ముందుకు మూవ్ అయితే ఏ ప్రాబ్లం లేదు. స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళి అక్కడి నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి అలా కాకుండా ఎక్కువ కాలం ఉండడం ఆ వాయువులు తయారవుతున్నాయి, గ్యాస్ ఫామ్ అవుతుంది. అయినప్పుడు ఆ గ్యాస్ చేసి చాలా పెద్ద సమస్య క్రియేట్ చేస్తుంది. అది పొట్ట ఉబ్బినట్టు అయిపోయి గ్యాసెస్ పైనుంచి కింద నుంచి గ్యాసెస్ వస్తుంటాయి. సో చాలా డిస్కంఫర్ట్. ముఖ్యంగా దీనివల్ల ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఇంకొక ఇబ్బంది ఏంటంటే, మరో ఇబ్బంది, ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీనివల్ల ఇంకెక్కువ అవుతాయి. ఎప్పుడైతే గ్యాస్ ఫామ్ అవుతుందో ఈ గ్యాస్ మోకాళ్ళ నొప్పులను కూడా పెంచుతాయి. నీ పెయిన్, జాయింట్ పెయిన్ అని అంటారు కదా, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా గ్యాస్ ఫామ్ అయిన రోజు వాళ్ళ నొప్పులు తీవ్రంగా అవుతాయి. ఇది ఇంకొక అడిషనల్ దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బంది. సో ఇక ఈ ఉబ్బరం అనే సమస్యకి ఆక్యుపంక్చర్లో ఒక ఆక్యుపంక్చర్ మీకు ఇందాక చూశారు కదా, ఒక నీడిల్ ST45 అనే ఆక్యుపంక్చర్ పాయింట్. కానీ ప్రేక్షకులు అలాంటి నీడిల్స్ వేసుకోకూడదు. మనం నీడిల్ వేసాం, అలా నీడిల్ వేయకూడదు. కానీ ST45 అంటే కాళ్ళల్లో ఉంది. ఆ 45 పాయింట్లో ఏంటంటే ST45లో అది బిగ్ టో, సెకండ్ టో, రెండవ వేలు, పెద్ద బొట్టన వేలు తర్వాత రెండవ వేలు గోరు యొక్క అవుటర్ ఎడ్జ్లో ఉంటుంది పాయింట్. సో అక్కడ కనుక జస్ట్ ఒక పెన్ను తీసుకోండి, ఇలాంటి పెన్ తీసుకొని ఆ ST40 సెకండ్ టో అనుకున్నాం, బిగ్ టో పక్కది బొట్టన వేలు, రెండో వేలు ఉంటుంది కదా మనం మెట్టలు పెట్టుకునే మహిళలు. సో ఆ రెండో వేలు ఆ గోరు అవుటర్ ఎడ్జ్ లోపల ఈ ఉంటుంది పాయింట్. ఇది బొట్టన వేలు అనుకోండి కాలుది, ఇది రెండో వేలు అనుకోండి, ఇది అవుటర్ ఎడ్జ్ ఇక్కడ ఉంటుంది. సో ఆ కాళ్ళలో ఈ పాయింట్ కనుక ఇలాంటి పెన్ తీసుకొని ఈ బ్లంట్ సైడ్ తీసుకొని మెల్లగా దాన్ని ప్రెస్ చేయడమే, ఇలా నొక్కి వదలాలి. ఇప్పుడు ఈ పాయింట్లో ఇలా నొక్కి వదలాలి. అక్కడ కొంత స్టిమ్యులేషన్ కల్పించాలి, స్టిమ్యులేట్ చేయాలి, ప్రేరణ చేయాలి. అక్కడ కొంత ఒత్తిడి కలిగించాలి. ఆ ఆక్యుప్రెషర్ పాయింట్లో ఎప్పుడైతే మనం ఒత్తిడి, ప్రేరణ కల్పిస్తామో ఎనర్జీ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. డైరెక్ట్లీ కనెక్ట్ కాళ్ళలో, చేతుల్లో చెప్తున్నాను, బట్ కాళ్ళలో అది అక్కడ వెంటనే అది స్టమక్ మెరిడియన్ కాబట్టి స్టమక్లో ఉన్న గ్యాస్ని వెంటనే విదిన్ సెకండ్స్ ఆ డైజెస్టివ్ జ్యూసెస్ వస్తాయి. ఎప్పుడైతే డైజెస్టివ్ జ్యూస్ వస్తాయో అరుగుదల స్టార్ట్ అయిపోతుంది. ముందు గ్యాస్ రిలీజ్ అవుతుంది, పైనుంచి కానీ కింద నుంచి కానీ గ్యాస్ రిలీజ్ అవుతుంది.
పొట్ట చాలా మందికి అనుభవం ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. ముఖ్యంగా ఈ పండుగలు వస్తాయి, నిన్న ఉగాది, ఈ పండుగలకు ఏదో కొన్ని తినక తప్పదు, పిండి వంటలు అలా, లేదా అవుట్ సైడ్ ఎక్కువ భోజనాలు చేస్తున్నారు మన వాళ్ళు, బయట నుంచి ఫుడ్ తింటారు. ఆ ఫుడ్లో ఇండైజెషన్ కలిగించే పదార్థాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే టేస్టర్స్ ఉంటాయి, అందులో కలర్స్ ఉంటాయి, ఆయిల్ సరిగ్గా ఉండవు. వాళ్ళు వాడే పిండి కానీ కారంలో అది కారమో తెలియదు, ఇటుకల పొడో తెలియదు కదా, పసుపు అన్ని కల్తీ ఉంటాయి జనరల్గా. చాలా వరకు అంత క్వాలిటీ మెయింటైన్ కావడం లేదు. దురదృష్టవశాత్తు ఏంటంటే సరైన ఆహారం బయట దొరకని రోజులు వచ్చాయి. కల్తీ సర్వత్రా కల్తీ అనేది ఈ మధ్య చూస్తున్నాం. సో అందుకనే ఈ ST45 అనే పాయింట్ ప్రెషర్ చేసిన ఒక్క నిమిషంలోనే, నీళ్ళు అయితే ఒక నిమిషం, ఇందాక నీళ్ళు వేసాం కదా, అది చూశారు ST45లో. మీరే తీసుకున్నారు కదా ST45 తీసుకున్నారు, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. రెండవది ఏంటంటే, ఇలా నీళ్ళు వేయడం లేదు, మనం ఏం చేస్తున్నాము, ప్రెషర్ చేస్తున్నాం, కొంచెం టైం పడుతుంది, ఒక నిమిషంగా 2 నిమిషాలు ప్రెస్ చేయమంటున్నాం. బట్ అప్పుడు ఏమవుతుందంటే, అది ఎర్త్ స్టమక్ మెరిడియన్ కదా, ఇక్కడ ఏర్పడే డిస్కంఫర్ట్ని ఖచ్చితంగా మన సాల్వ్ చేస్తుంది అనేది మన ఎక్స్పీరియన్స్. ఇది చేయొచ్చు. ఇది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పొట్ట ఉబ్బరంగా ఉన్న వాళ్ళు, ఇలా హెవీగా ఉన్న వాళ్ళు, అంటే చాలా ఈ మధ్యలోనే చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళకి వేరే పాయింట్స్ కూడా చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే ఇప్పుడు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను, ఇవాళ తిన్నారు లేదా రాత్రి తిన్నారు, ఇప్పుడు ఇబ్బంది వస్తుంది అన్న పాయింట్ ఇమీడియట్గా వాళ్ళు తగ్గుతుంది. దాంతోపాటు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, ఇలాంటి ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి ఒక చిట్కా ఉంది. అది పాయింట్స్ ఆక్యుప్రెషర్ పాయింట్స్తో పాటు ఒక డైటరీ చిట్కా. అదేంటంటే, బ్రష్ చేసుకోగానే చింతగింజంత అల్లం ముక్క అది పీల్ చేసింది, ఆ పైన తీసేసింది అల్లం ముక్క. ఆ అల్లం ముక్కను కానీ నమ్మలగలిగితే నమలండి. నమిలినప్పుడు ఏంటంటే కొంచెం 2-3 చుక్కల జ్యూస్ తయారవుతుంది, అది మింగేయాలి, ఆ పిప్పి తీసేయాలి. లేదు నమ్మలేకపోతున్నాను అంటే కొంతమంది, అది దంచి ఆ క్లాత్లో పెట్టి ఇలా మనం స్క్వీజ్ చేసినప్పుడు 2-3 చుక్కల డ్రాప్స్ అది వస్తుంది, అల్లం రసం చాలా చాలా అద్భుతంగా డైజెషన్ పనిచేస్తుంది. అల్లం చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఈ చిట్కాని ఫస్ట్ చేయాల్సిన పని ఇదే, బ్రష్ చేసుకోగానే అల్లం తినడం, లేదా అల్లం 2-3 చుక్కల డ్రాప్స్ మన పొట్టలో పోయేలా చూసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళలో లెమన్ అంతా రొటీన్గా మనం చేసుకోవచ్చు. ఇది ఒకటి చేయండి, కొంతకాలం, ఒక వారం 10 రోజులు 2 వారాలు చేసి చూడండి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు, ఇంతకుముందు ఈ చిన్న చిట్కా వందలాది వేలాది మన ప్రేక్షకుల యొక్క జీవితాన్ని మార్చేసింది. అద్భుతంగా వాళ్ళకు రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి ఇది మనం కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. రెండవది ఏంటంటే, ఇమీడియట్గా ఇది ఒకటి తగ్గించగలుగుతుంది. ఇక మూడవ ఆస్పెక్ట్ ఏం చేయాలంటే, వీళ్ళు లేట్ నైట్ భోజనాలు చేయొద్దని చెప్తున్నాం. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళు, యాసిడ్ రిఫ్లక్స్ ఇట్లా పైకి వస్తుంది, తన్నుకుంటూ వస్తుంది, ఇక్కడ మంట బర్నింగ్, ఇక్కడ బర్నింగ్ ఉన్నవాళ్ళు, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నవాళ్ళు, ఈ పొట్ట అజీర్తి సమస్యలు ఉన్న వాళ్ళ, ఏది తిన్నా కొంచెం ఎక్కువ ఒకరోజు రుచికరంగా ఉంటుంది. నిన్న పండుగ భక్ష్యాలు, ఒక భక్ష్యం ఎక్కువ తింటాం మనం మానవాళి కదా, ఆ రోజు మళ్ళీ బాధ, తిన్నప్పుడు ఉన్న సంతోషం కన్నా బాధ ఎక్కువైతుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు అంటే, ఈ 2 చిట్కాలు పాటిస్తూనే ఇంకో మూడోది ఏంటంటే, లేట్ నైట్ తినకని చెప్తున్నాం. తినేదేదో కొంచెం ఎర్లీ తినాలని చెప్తున్నాం. ఇంకొక ఎప్పుడైనా నేను చెప్పే పాయింట్ ఉంది, నమిలి తినండి, ఎంజాయ్ చేస్తూ తినండి. నమిలి తింటే నూరేళ్ళ ఆయుష్ అంటాం. చాలా అద్భుతంగా మన జీర్ణం అవుతుంది, ఆ సారాలు కూడా మన ఒంటి పడతాయి, మన ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ ప్రయత్నం చేయొచ్చమ్మా, మంచి చిట్కాలుగా చెప్పొచ్చు మనం. ఈ ప్రెషర్ పాయింట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.